దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. గొప్ప దేవుడు, మనందరి దేవుడు, తాను ప్రేమించే వారి కొరకు సమస్తమును సమకూర్చి జరిగించే దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మధ్య ఉన్నారు. అందుకే దేవుని వందనాలు. ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి అమెరికా దేశంలో అలాగే బాప్టిస్ట్ సంఘంలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి దేవదేవునికి నేను వందనస్తురాలైనాను. నాకు ఆహ్వానాన్ని ఇచ్చి సమయం ఇచ్చిన దైవజనులు దేవుని విద్యాసాగర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. స్త్రీల సమాజంలో స్త్రీల కూడిక సందర్భంలో మీరు ఇచ్చిన కోఆపరేషన్ బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా స్త్రీలందరికీ వారు చేసిన ప్రార్థనను బట్టి, వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ని బట్టి నేను దేవుని వాక్యాన్ని అందించడానికి మీరే దానికి కారణులు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ దినం ప్రభు దినం. ఆయన దినమంతా ఉత్సహించి సంతోషించాలని దేవుని వాక్యం చాలా చక్కగా విపులంగా మనతో మాట్లాడుతున్నారు. ప్రభుని అడిగాను, ప్రభా ఈ యొక్క ఆదివారం దినం ఏమి మాట్లాడాలి అన్నప్పుడు ఆదివారం యొక్క ప్రత్యేకతను గురించి ప్రభు మాట్లాడమని చెప్పారు. కనుక ఈ దినం మీ అందరికీ తెలుసు ఆదివారం యొక్క ప్రత్యేకత. కానీ మనకు అప్పుడప్పుడు రివ్యూ చేసుకోవటం లేదా రీఛార్జ్ చేసుకోవటం కూడా మనకు అవసరం. కనుక మన విషయాలు నాకు మాకు మనకు ఉపయోగపడతారని అనుకుంటున్నాను. మనం చదివిన భాగంలో లేవి కాండం 23వ అధ్యాయము 36 వచనం నుండి 39 వరకు మనం చూసినట్లయితే అది దేవుని దినముగా పరిశుద్ధ సంఘముగా మనం కూడి ఆయనను ఆరాధించాలని చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. అలాగే ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే దేవుడు సృష్టిని చేసినప్పుడు చేసిన మొదటి దినము వెలుగు దినము. ఈ దినము ఆదివార దినము అని చెప్పవచ్చు. దేవుడు చేసిన మొదటి దినము ఆదివార దినము, అది వెలుగు దినము. అలాగే 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు 6 దినములు పనిచేసి 5 దినములు సృష్టిని చేసి 6వ దినమున మానవుని చేసి 7వ దినమున ఆయన విశ్రమించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దీని గురించి కొంత డీప్గా మనం వెళ్దాం. చిన్ని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు నమస్కారాలు. మీరు మాకిచ్చిన శుభదినం కొరకు స్తోత్రము. ఈ దినం యొక్క ప్రాముఖ్యతను కొంత మాత్రమే మేము నేర్చుకోగలుగుతున్నాం. మా జ్ఞానములకు అందినది కొంతే, కానీ మీ యొద్ద ఎంతో ఉన్నదైనా అది నేర్చుకోవడానికి నీ పాదాల దగ్గర మరీ కూర్చున్నట్టుగా మేము కూర్చొని నేర్చుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని విలుచిన నీ బిడ్డలను బోధించుచున్న నాకు మా యొక్క అంతరంగ చెవులను తెరవమని, వినగల చెవిని, గ్రహించగల మనస్సును, వాక్యానుసారంగా జీవించగల జీవితంలో మొదట బోధించుచున్న నాకు విలుచిన నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. యొక్క ప్రత్యేక దినాన్ని బట్టి కొంత డీప్గా మనం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వందనాలు మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ప్రభు సృజించిన ఈ దినంలో 7వ దినం ఆదివార దినము ప్రత్యేకమైన దినముగా దీన్ని విశ్రాంతి దినముగా కూడా పిలవచ్చు. ఈ యొక్క విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకతను చూసినట్లయితే లేవి కాండంలో అంటున్నాడు, మొదటి దినమున అనగా పరిశుద్ధ దినమున సంఘముగా కూడవలెను. అది 8వ దినము. ఆదివార దినము మొదటి దినం అయితే 8వ దినము ఆదివారమే. కనుక 8వ దినమున చాలా స్పెసిఫిక్గా స్పష్టంగా మరి భక్తులైన మోషే ద్వారా దేవుడు రాయించిన 5 కాండాలలో 3వ కాండమైన లేవి కాండంలో 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 2వది, మీరు ఏ పనియూ చేయకూడదు. ఇది పండుగ దినము అని చెప్పచ్చు. ప్రభువు దినము, పర్వదినము లేక పండుగ దినం. ఇంకా దాని గురించి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ పండుగ దినం యొక్క
విషయాలు నాకు అర్థమవుతాయి. ఏ పని చేయకూడదు. మోషేతో దేవుడు చెప్పిన మాటలు, వారు చేయి దినమున రాళ్లతో కొట్టి చంపవలను అని కఠినమైన ఆజ్ఞను కూడా దేవుడు మోషేకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే లేవికాండం మనం చూస్తే పుల్లలు ఏరకూడదు, వంట చేయకూడదు, జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదు. మరి ఏం చేయాలి? ప్రభు దినమున ప్రభు సన్నిధిలో ఆనందించాలి. అందుకే కీర్తనకారుడు 118వ కీర్తన 24వ వచనంలో అంటున్నారు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం, ఇది మానవుడు చేసిన దినం కాదు. ఏ దినం కూడా మానవుడు చేయలేడు, కానీ ఈ దినం ప్రత్యేకమైన దినం. ఇండియా దేశంలో సండేని తీసివేయాలని చాలా ప్రయత్నాలు చేశారు హై కమిటీ వారు, కానీ అది వారి వల్ల కాలేదు. మనకొచ్చిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ కూడా ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాదు. ఢిల్లీలో కూడా కాలేదు, ప్రపంచంలో ఎక్కడ కూడా కావట్లేదు. ఎందుకు? ఇది దేవుడు చేసిన దినం, దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఈ దినమందు మనం ఏం చేయాలి? ఉత్సహించి సంతోషించాలి. మనందరికీ తెలిసిన కోరస్ ఉంటుంది, మీరు అలా కూర్చొని నాతో ఏకీవించాలి, మీరు కూడా నాతో కలిసి పాడాలి. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. For this is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. దేవుడు చెప్పండి, దేవుడి దినం, దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఈ దినమందు మనం అన్ని మర్చిపోయి ప్రభు సన్నిధిలో ఆరాధన చేయవలసిన వారమైన యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం. పూర్వకాలము నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం. నా విశ్రాంతి నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశములో ఉన్నత స్థలముల పైన నేను నిన్ను కూర్చునిబెట్టేదను అంటున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానాలు దేవుడు నాకు ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఆయన దినమున మనం ఏమని ఎంచాలి? ప్రతిష్ఠితమైన దినమని, మనోహరమైన దినమని, ఇది పండుగ దినమని, ఇది దేవుని దినమని మనం ఎంచి లోక సంబంధమైన వార్తలు చెప్పుకొనకుండా, వ్యాపారం చేయకుండా, ప్రతిష్ఠితముగా మనం ఆచరించిన ఎడల దేవుని యందు మనము ఆనందించగలము. అంతేకాదని ఎవరు ఆదివార దినమును దేవుని దినములు ఆచరిస్తారో దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెడతాడు. అది ఆయన దినము. అందుకే 118 అంటున్నాడు, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం, ఇది ఆయన దినం, ఇది ప్రభువు దినము. ప్రభువు దినము ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మనం గడపాలి. ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, పాడాలి, స్తుతించాలి. 118 అంటున్నాడు, ఉత్సహించి సంతోషించాలి. ఆయన మనకు 6 దినములు చేసిన మేళను తలపోసుకుంటూ కృతజ్ఞతా హృదయాలతో, కృతజ్ఞతా స్తుతులతో, కృతజ్ఞతా కానుకలతో ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఆరాధన చేయాలి. అప్పుడు మనలను దేవుడు
ఇంకా ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా నీవు 6 దినములు కష్టపడి పనిచేయలను, 7వ దినమున అది దేవునికి విశ్రాంతి దినమును నీవు తప్పక ఆచరించాలి. ఎందుకు? యెహోవా బాహుబలము చేత చాచిన చేతి చేత నిన్ను దాస్య గృహము నుండి రప్పించను గనుక నీవు ఆయన దినమున ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దాస్యము నుండి విడిపించిన దేవుని మ్రొక్కుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దినమున ఆయన సన్నిధిలో గడపాలి. అది జ్ఞాపకార్థ దినము అంటున్నాడు. దేవుడు మనకి చేసిన మేడను తలపోసుకునే దినము ఆదివార దినము. అలాగే 2వ కొరింథీ 16:2 అంటున్నాడు, ఆయన మనల్ని వర్ధిల్ల చేసిన కొలది ఆయనకు కానుకలను అర్పించే దినము ఆదివార దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏం చేయాలి దినమున? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే సమాజముగా కూడుకొనవలెను. సోమవారం నుండి శనివారం వరకు మన గృహాలలో మనం ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఆదివారం తప్పక సమాజముగా కూడి సమాజ మందిరములోనికి వచ్చి దేవుని ప్రజలతో సహవాసము చేయాలి. మనం ఎప్పుడైతే సమాజంగా కూడతామో మనమందరం కలిసి ఏక హృదయంతో ఆరాధన చేస్తామో దేవుని సన్నిధిని మనం దించుతాం. ఎక్కడ దేవుని సన్నిధి? దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడు. ఆయన జనముల మధ్యకు వేంచేయించున్నాడు. కనుక రండి ఆయన పాదపీఠం మీద సాగిలపడదు. ఆయన పాదపీఠము భూమి. ఈ భూమిలో మానవుడు నిర్మించిన హస్తకృత్యంతో నిర్మించిన ఈ మందిరంలో దేవుడు మనతో సహవాసం చేయడానికి ఆయన దిగి వస్తారు. కనుక సమాజముగా కూడి ఆయనను మనం ఆరాధించవలసిన వారమైనా. ఇంకా మనం చూసినట్లయితే విశ్రాంతి దినము పునరుద్ధాన దినమని కూడా చెప్పవచ్చు. ఆదివారం యేసు ప్రభువారు మరణమును జయించి లేచిన దినం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే మగ్దలేని మరియకు ఆయన కనబడిన దినం, అనగా సమాధిని గెలిచిన దినం, మరణపు ముళ్ళును గెలిచిన దినం. పాతాళంలో ఉన్న ప్రకటన 1:18 ప్రకారం ఆయన మరణించి పాతాళంలో ఉన్న సాతాను చేతిలో ఉన్న తాళపు చేతులను స్వాధీనపరుచుకున్న దినం. ఆదివారం దినం అంటే ఇది సామాన్యమైన దినం కాదు. ఇది మహాపండుగ దినం, పర్వదినం, మృత్యువుని గెలిచిన దినం. పరమభక్తులైన యోహాను గారు పద్మశ్రంగలో కూర్చున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమైన దినం కూడా ఆదివారం దినమే. మొదటి అధ్యాయం 10వ వచనం చూస్తే ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అని రాయబడి. ఇది ప్రభువు దినము, ఆయనను ఆరాధించే దినము, ఆయన సన్నిధిలో మనం మొక్కుబడులను చెల్లించే దినము. ఇది పునరుద్ధాన దినము, లేక విశ్రాంతి దినము, లేక పరిశుద్ధ దినము, లేక పండుగ దినము అని చెప్పవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఆదివారం రొట్టె విరిచే దినం, ప్రభు సంస్కారపు విందు దినం, లేక ప్రభు పల్ల దినం. ఆదివారం అపోస్తుల కార్యం 27వ వచనంలో పౌలు అంటున్నాడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు. ప్రభు యొక్క సంస్కార దినము. ఆదివారము కానుకలను సమర్పించే దినము. ఆదివారము నిర్గమాకాండం 31వ అధ్యాయం 12వ వచనం 17 వరకు చూస్తే నిత్యముగా ఆదివారం మనం ఆచరించవలసి ఉన్నది అని రాస్తున్నాడు. నిత్యముగా ఆచరించవలసిన దినము ఆదివార దినము. దేవుడు దానిని నియమించాడు విశ్రాంతి దినముగా. తప్పక మనం దాన్ని ఆచరించవలసిన వారమే. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 54-56 వచనం